Welcome to my class, Maths for Competitive Exams, Tips and Tricks, question number 39. Today we will see how to compare the fractions. Fractions are generally of two types, proper fractions and improper fractions. And mixed fractions is also there, mixed fractions. Mixed fractions means improper fractions can be converted into mixed fractions. It contains a whole number and a proper fraction. Today we don't discuss about the mixed fraction. So proper fraction and improper fraction. Proper fraction means if a numerator is less than denominator. Numerator is less than denominator, that fraction is called a proper fraction. If numerator is greater than denominator, the fraction is called improper fraction. And the improper fraction is always greater than 1. Improper fraction in which the numerator is greater than the denominator, its value is greater than 1. Whereas proper fraction, the value of proper fraction is always less than 1. The numerator is less than the denominator and its value is less than 1. We will see how to compare different fractions. So, ఇప్పుడు ఇలా ఒక set of proper fractions ఇచ్చి which is the largest fraction and which is the smallest fraction అని అడిగారు అనుకోండి. First we have to find out the difference between the numerator and denominator. Here the difference is 2. Here also the difference between numerator and denominator is 2. Here also the difference is 2. Here also the difference is 2. When the difference of the numerator and denominator of different fractions is the same, then we can say the fraction whose numerator is greatest is greatest. So ఈ ఫ్రాక్షన్స్ అన్నిట్లో దేని న్యూమరేటర్ ఎక్కువగా ఉంది 27/20, 27 equal. So 27/29 is the greatest fraction among the 4. తర్వాత ఏ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ తక్కువగా ఉంటుందో అన్నిటికంటే అది స్మాలెస్ట్. సో ఇక్కడ 7 అన్నిటికంటే లీస్ట్, కాబట్టి 7/9 ఈజ్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్. సో అన్నీ కూడా ప్రాపర్ ఫ్రాక్షన్స్ అయ్యుండి వాటి డిఫరెన్స్ సేమ్గా ఉంటే దేని న్యూమరేటర్ ఎక్కువగా ఉంటే అది పెద్ద ఫ్రాక్షన్, గ్రేటెస్ట్ ఫ్రాక్షన్. దేని న్యూమరేటర్ తక్కువగా ఉంటే అది స్మాలెస్ట్ ఫ్రాక్షన్. ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ సెకండ్ టైప్ చూద్దాం. సో ఇక్కడ కూడా అన్ని న్యూమరేటర్స్ ఆర్ లెస్ దాన్ డినామినేటర్స్, కాబట్టి అన్నీ కూడా ప్రాపర్ ఫ్రాక్షన్సే. డిఫరెన్స్ చూద్దాం. 57, 51, 6, 41, 35, ఇక్కడ కూడా 6, 73, 79, 6, 67, 73, 6. డిఫరెన్స్ ఇస్ ద సేమ్, కాబట్టి సేమ్ యాజ్ అబౌవ్ పైన చెప్పింది అన్నట్లే. దేని యొక్క న్యూమరేటర్ ఎక్కువగా ఉంది 73, కాబట్టి 73/79 ఈజ్ ద లార్జెస్ట్ ఫ్రాక్షన్ అమాంగ్ దీస్ ఫ్రాక్షన్స్. అండ్ విచ్ ఈస్ ద స్మాలెస్ట్ 35 న్యూమరేటర్ అన్నిటికంటే తక్కువ, కాబట్టి 35/41 ఈజ్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్. సో దిస్ ఈజ్ స్మాలెస్ట్. నెక్స్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్లో ఎలా చేయాలి చూద్దాం. ఇక్కడ చూస్తే అన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్. 13 ఈజ్ గ్రేటర్ దాన్ 12, 7 ఈజ్ గ్రేటర్ దాన్ 6, 15 ఈజ్ గ్రేటర్ దాన్ 14, 9, 10 ఈజ్ గ్రేటర్ దాన్ 9. అన్నీ ఇంప్రాపర్ ఫ్రాక్షన్సే. ఇప్పుడు డిఫరెన్స్ చూద్దాం. 13, 21, దీనికి 1. డిఫరెన్స్ ఈజ్ ఆల్సో సేమ్. ఇలా ఉన్నప్పుడు న్యూమరేటర్ ఏది తక్కువగా ఉంటుందో, లీస్ట్ న్యూమరేటర్ ఉండేది గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అనమాట. ఇక్కడ 7 లీస్ట్ ఉంది, కాబట్టి 7/6 ఈజ్ ద గ్రేటెస్ట్ ఫ్రాక్షన్. సో ఈ నాలుగిట్లో తక్కువ న్యూమరేటర్ తక్కువగా ఉండే ఫ్రాక్షను గ్రేటెస్ట్ ఫ్రాక్షను. అంటే ప్రాపర్ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ ఎక్కువగా ఉండే ఫ్రాక్షను గ్రేటెస్ట్ ఫ్రాక్షను, ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో దానికి ఆపోజిట్గా న్యూమరేటరు తక్కువగా ఉండే ఫ్రాక్షను గ్రేటెస్ట్ ఫ్రాక్షను. నెక్స్ట్ స్మాలెస్ట్ తీసుకోవాలంటే
న్యూమరేటర్ గ్రేటెస్ట్గా ఉండేది స్మాలెస్ట్. ఇక్కడ 15 ఈజ్ ద గ్రేటెస్ట్, కాబట్టి 15/14 ఈజ్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్. స్మాలెస్ట్ కాబట్టి ప్రాపర్ ఫ్రాక్షన్స్కి ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్కి రివర్స్ అనమాట. కాకపోతే అన్నిట్లోనూ డిఫరెన్స్ సేమ్గా ఉండాలి. న్యూమరేటర్కు డినామినేటర్కు డిఫరెన్స్ సేమ్ ఉండాలి. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4th 13/9, 17/13, 23/19, 31/27. సో ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్స్ ఆర్ గ్రేటర్ దాన్ ద డినామినేటర్స్. సో ఇది న్యూమరేటర్ ఎక్కువ ఉంది, ఇది కూడా న్యూమరేటర్ ఎక్కువ ఉంది. సో ఆల్ ఆర్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. సో ఇప్పుడు న్యూమరేటర్కి డినామినేటర్కి డిఫరెన్స్ కనుక్కుంటే 4 ఉంది, ఇక్కడ 4, 9, 24. సో నెక్స్ట్ ఇవన్నీ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్, డిఫరెన్స్ కూడా సేమ్ ఉంది, అన్నిటికీ డిఫరెన్స్. కాబట్టి అన్నిటికంటే తక్కువ న్యూమరేటర్ ఉండేది గ్రేటెస్ట్. సో న్యూమరేటర్ తక్కువగా ఉండేది 13. సో 13/9 ఈజ్ ద గ్రేటెస్ట్. సో అన్నిటికంటే ఎక్కువ న్యూమరేటర్ ఉండేది స్మాలెస్ట్. 31 ఇస్ ఇది 31/27 ఈజ్ ద స్మాలెస్ట్ అనమాట. స్మాలెస్ట్. సో డిఫరెన్స్ సేమ్గా ఉన్నప్పుడు ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్లో అన్నిటికంటే తక్కువ న్యూమరేటర్ ఉండే ఫ్రాక్షను గ్రేటెస్ట్ ఫ్రాక్షను, అన్నిటికంటే ఎక్కువ న్యూమరేటర్ ఉండే ఫ్రాక్షను స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అనమాట.